కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ని ప్రవేశపెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేయనున్న ఈ బిల్లు ఆర్థిక కార్యకలాపాల్లో పారదర్శకతను పెంచడానికి రూపొందించబడింది. అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని వెలికితీయడానికి, లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించడానికి ఇది దోహదపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బిల్లుతో డిజిటల్ ఆస్తులను ట్రాక్ చేయడం, అక్రమ లావాదేవీలను కట్టడి చేయడం మరింత సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లులోని ముఖ్యమైన అంశాల్లో డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లను ట్రాక్ చేసే అధికారం కూడా ఉంది. ఇందుకు అనుగుణంగా వాట్సాప్, టెలిగ్రామ్, ఈమెయిల్ వంటి మెసేజింగ్ సేవలను పన్ను అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్లలోని సందేశాల ద్వారా ఇప్పటికే భారీ మొత్తంలో లెక్కలు చూపని డబ్బును గుర్తించామని కేంద్రం ప్రకటించింది. క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, ఆన్లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్ ప్లాట్ఫారంలను పరిశీలించడం ద్వారా పన్ను ఎగవేతను అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకు ముందు గూగుల్ మ్యాప్ హిస్టరీ, సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా లావాదేవీలను పరిశీలించామని, బినామీ ఆస్తులను గుర్తించడానికి ఇన్‌స్టాగ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగపడుతున్నాయని ఆర్థిక మంత్రి వివరించారు. దీంతో పన్ను ఎగవేతదారులు లావాదేవీలను దాచేందుకు ఉపయోగించే డిజిటల్ మార్గాలను గుర్తించి వారి ఆర్థిక లావాదేవీలను నిర్ధారించేందుకు కొత్త బిల్లు ఉపకరిస్తుందని కేంద్రం చెబుతోంది. ఈ బిల్లుతో పన్ను అధికారులు డిజిటల్ ఖాతాలను యాక్సెస్ చేసే అధికారం పొందనున్నారు. అవసరమైన సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ డిజిటల్ ఫోరెన్సిక్ టూల్స్ ద్వారా లావాదేవీలను విశ్లేషించనుంది. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకు లావాదేవీలతో పాటు ఆన్లైన్ పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ హోల్డింగ్స్, సోషల్ మీడియా సందేశాలు, ఈమెయిల్ కమ్యూనికేషన్లను కూడా పరిశీలించే వీలు కలుగనుంది. ఈ మార్పులు వ్యక్తిగత గోప్యతపై ప్రభావం చూపుతాయా లేదా పన్ను విధానాన్ని మెరుగుపరిచేందుకు మాత్రమే ఉద్దేశించబడ్డాయా అనే విషయంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.